హలో, నేను డాక్టర్ హారిస్ తినేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు ఈ ఒక్క వీడియో మీకు రెండు ఇంపార్టెంట్ విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది రిమైండర్గా పెట్టుకోండి, ఇదో చోట రాసి పెట్టుకోండి. రెండిటిని మనం ఆపడం వల్ల మన జీవితం ఆగిపోతుంది. రెండు విషయాలు మనం ఎందుకో స్టాప్ చేయడం వల్ల ఆగిపోతోంది మన జీవితం. ఆ రెండు విషయాలు ఏంటి తెలుసా? కోరిక, భయం. ఈ రెండింటినీ మనం ఎందుకో ఆపుతున్నాం. ఆపడం వల్ల వస్తుంది ప్రాబ్లం. నిజంగా భయంతో ప్రాబ్లం లేదు, భయాన్ని ఆపడం వల్ల వస్తుంది ప్రాబ్లం. నిజంగా ఆలోచనలతో ప్రాబ్లం లేదు, ఆలోచనని ఆపుదామని ట్రై చేస్తే వస్తుంది ప్రాబ్లం. నిజంగా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నాయనుకోండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎన్నో ఆలోచనలు వస్తాయి రోజుకి, అవేమి ఇబ్బంది పెట్టవు. కానీ ఒక ఆలోచనని మనం ఆపుతాం, ఆపినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అలాగే కోరిక కూడా, ఏ కోరికైనా రావచ్చు, ఆ కోరికని మనం ఆపుతాం చూసారా, దాంతో కూర్చుని డిస్కస్ చేస్తాం చూసారా, అప్పుడు వస్తుంది ప్రాబ్లం. ఎప్పుడైతే మనం ఒక రెసిస్టెన్స్ చేస్తామో అప్పుడే అలజడి క్రియేట్ అవుతుంది. మైండ్ ఎప్పుడు కదులుతుంది? భయం వచ్చినప్పుడు కాదు. అయ్యో నాకెందుకు భయం వచ్చింది, నాకు అదంటే భయం అండి, నాకు ఇలా ఉంటే భయం అండి అని డిస్కషన్ పెట్టినప్పుడు నీకు భయానికి నిజమైన స్వరూపం ఇస్తున్నట్టు. భయానికి ఏ స్వరూపం ఉండదు. నువ్వు ఆలోచిస్తే స్వరూపం వస్తుంది. నువ్వు ఆలోచిస్తేనే భయం ఒక షేప్ తీసుకుంటుంది. ఆ భయమే దయ్యముగా మారుతుంది. ఆ భయమే నిన్ను పిరికివాడిగా తయారు చేస్తుంది. ఒక ఆలోచన నువ్వు ఆపినప్పుడు షేప్ తీసుకుంటుంది, ఒక రూపం వస్తుంది ఆలోచనకి. అందుకని ఫియర్ అండ్ విష్, కోరిక, భయము ఆపే ప్రయత్నము చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని రెసిస్ట్ చేయకండి. ఏదైనా భయం ఉందనుకోండి, ఆ భయం గురించి మీరు ఆపగానే, అమ్మో నాకు అదంటే భయం కాబట్టి నేను తప్పించుకుని వెళ్తాను, ఈ గల్లీలో నాకు కుక్క ఉంటుందండి, అదంటే నాకు భయం అని మీరు తప్పించుకోగానే ఆ కుక్క పెరిగిపోతుంది, ఆ భయం పెరిగిపోతుంది. మీరు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు తెలుసా? నిజంగా భయానికి కాదు, భయం అనే ఆలోచనకి భయపడుతున్నారు. ఎప్పుడైతే భయం అనే ఆలోచనకి భయపడడం మొదలుపెట్టారో మీ జీవితం ఆగిపోయింది. ఎంత ఆగిపోతుందంటే మనసులో అలజడి తయారై అది మళ్ళీ 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 మన జీవితంలోకి వస్తుంటుంది. డు నాట్ రెసిస్ట్ యువర్ ఫియర్ ఆర్ విష్. ఏదైనా కోరిక సాధించుకోవాలి, ఏదైనా ఒక విష్ ఉంది, కోరిక ఉంది, సాధించుకోవాలి. మనకి నిజంగా శరీరం ఇచ్చింది అందుకే, కోరికలు తీర్చుకోమని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అని 6 మనం రుచి చూసి వాటిని దాటి బయటకు రావాలి. అవి వస్తాయి జీవితంలో, వచ్చినప్పుడే వాటిని దాటి బయటకు రావాలి. అందుకోసం ఖచ్చితంగా మీ జీవితంలో ఇవన్నీ వచ్చి తీరుతాయి. వీటిని ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనం ఓడిపోయినట్టుగా లెక్క. ఆపకూడదు. కోరిక వచ్చింది, ఆ కోరికతో డిస్కషన్ పెట్టి ఆపి దాని గురించి ఇంట్రాగేట్, నేను చేయగలనో లేదో, నేను చేస్తానో లేదో, నాకు వాడు హెల్ప్ చేస్తే చేస్తానో లేదో అని అనుకుంటున్నారంటే మీరు వెంటనే కోరికను పెద్దది చేశారు. నాకు కారు కొనుక్కోవాలనుంది, కోరిక. కారు కొనుక్కోవాలనుంది కానీ ఆలోచన. కారు కొనుక్కోవాలంది కానీ డబ్బులు ఎవరిస్తారండి, కారు కొనుక్కోవాలంది కానీ డబ్బులు ఎవరిస్తానండి. ఇంత డిస్కషన్ పెట్టేసరికి కారు పెద్దదైపోయింది, నువ్వు రీచ్ కాలేవు అనే ఆలోచన నీ లోపలికి వచ్చేసింది. కారు కొనుక్కోవాలంటే అప్పు చెయ్యాలి, కారు కొనుక్కోవాలంటే ఇంత కష్టాలు ఉంటాయి, కారు కొనుక్కోవాలంటే మెయింటెనెన్స్ ఉంటుందనే ఆలోచనలు కుప్పలుగా తయారైపోయి ఇన్ని ఆలోచనల వల్ల నీ లైఫ్ని ఇలా ఆపేసుకున్నాం. కారే కదా, కొనుక్కోవాలంది కదా, దానికి నేను ఏం చేయగలను, అంతవరకే పని. నేను ఏమి చెయ్యగలను అని మర్చిపోయి ఒక అడ్డు పెట్టుకుంటాం. ఒక అడ్డు పెట్టుకుని నేను చదువుకోవాలి, ఐఏఎస్ అవ్వాలి, కానీ కాంపిటీషన్ ఎక్కువ అండి, ఈసారి పేపర్ టఫ్ అండి, ఈసారి వాళ్ళందరికీ అవి ఇచ్చేస్తున్నారండి, ఫ్రీ సీట్లు వచ్చేస్తున్నాయండి, ఈ టైప్లో ఏమేమో ఆలోచనల వల్ల నిజంగా కోరిక ఏదుందో దాని గురించి ఆలోచించట్లే, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. అందుకే దారి కష్టముగా మారి ఆ కోరిక పెద్దగా మారి నిన్నే తినేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే భయం కానీ కోరిక కానీ, మనసులో అలజడి వస్తోంది అంటే మైండ్ కూల్గా ఉంటుంది. ఒక భయం కానీ ఒక కోరిక కానీ రాగానే కదలిక స్టార్ట్ అయిపోతుంది. దాంతో ముట్టుకున్నావా
పెద్దది అన్నీ బాగుంటాయి కానీ అని అడ్డొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలా రెసిస్ట్ చేయడం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే ఇలా ఆపడం స్టార్ట్ చేస్తావో, ఆ ఫియర్ అనే ఒక ఎలిమెంట్ పెద్దదైపోతుంది. సరే, నాకు అర్థమైంది, ఫియర్ని మనం ఆపకూడదు, కోరికని ఆపకూడదు, పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి భయాలు వస్తున్నాయి, మరి దీన్ని దాటడం ఎలాగా అని అడుగుతారేమో. వస్తున్నా. మీరు గనక దాటాలి అనుకుంటే, భయాన్ని కోరికని దాటాలి అనుకుంటే, ఫస్ట్ భయాన్ని కోరికని చిన్నది చేశారు. దాని ఒక చిన్న లిల్లీ పుట్లాగా చిన్నవి చేసేయాలి. ఓకే, ఎంత చిన్నది చేసేయాలంటే, ఒక ఏనుగుకి చీమ ఎంత చిన్నగా కనిపిస్తుందో అంత చిన్నగా తయారవ్వాలి. అప్పటికీ ఏనుగుకి చీమ కుడితే కుడుతుందేమో, చీమ నొప్పి తెప్పించచ్చుగాక, కానీ చీమ చిన్నదే, ఏనుగు పెద్దదే. నువ్వు పెద్దవాడివే, నీ కోరికలు, నీ భయాలు చిన్నవే అన్నది నువ్వు ఫస్ట్ రియలైజ్ కావాలి. మేక్ దెమ్ స్మాలర్. నీ భయాలని, నీ కోరికలని చిన్నది. ఓ అంతేనా అన్నట్టుగా తయారు చేయాలి మైండ్లో. అంతంటే మన వల్ల ఎక్కడైతుంది సార్, అంత డబ్బులు ఎవడు సంపాదిస్తాడు సార్, అంత లేదండి నాకు, అంత నాతో కాదు సార్. ఈ మాటలు మీ నోట్లోంచి తీసేయండి, పడేయండి ఎక్కడైనా. ఎందుకంటే ఏదైనా సరే మీకంటే చిన్నదే. ఫస్ట్ మేక్ ఇట్ స్మాల్. మీ ఇమాజినేషన్లో కూడా భయాన్ని పెద్ద చేయదు. ఇప్పుడు చేయలేకపోతున్నారు ఓకే, బట్ భయాన్ని పెద్దగా చూడొద్దు, భయాన్ని చిన్నది చేసేయండి, దాన్ని చిన్నగా ఊహించండి. మైండ్లో భయాన్ని స్పేస్ చిన్నది చేసేయండి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. సెకండ్ ఈజ్, అది ఉంది అని గుర్తించండి. భయమా, నాకు చదువుకోవాలి, ర్యాంక్ రావాలి, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలి, లేకపోతే మా ఆయన నన్ను తిడుతూ ఉంటే నేను ఎదురు చెప్పాలి, లేకపోతే మా వాడిని నేను కంట్రోల్ చేయాలి, లేకపోతే మా పిల్లలు చదువుకోలేకపోతే బుద్ధి చెప్పాలి, ఏదున్నా సరే ముందు మీకున్నది, మీ కళ్ళ ముందు ఉన్నది మీరు ఫేస్ చేయడం నేర్చుకోవాలి. ఎవరైనా సపోర్ట్ దొరికితే బాగుండు, ఎవడైనా చెప్తే బాగుండు, వీడు మారితే బాగుండు అని భయంతో ఆగిపోకండి. ఒక అడుగు ముందుకేసి ఎస్, నేను ఈ భయాన్ని నేను ఈరోజు ఫేస్ చేస్తున్నా అని దిగండి. ఎక్నాలెడ్జింగ్ ద ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ భయాన్ని చిన్నది చేయాలి, సెకండ్ ఫేస్ చేయాలి. ఓకే, ఏమవుతుందో నేను చూస్తా అనే ఒక్కసారి ఆ ఎక్నాలెడ్జ్మెంట్, ఎస్ భయం ఉంది అని చేసుకుని అడుగు ముందుకు వేయాలి. దెన్ ఎంత దగ్గరికి రాగలితే అంత దగ్గరికి రండి. మీకు ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. భయం, మీకు ఒక దెయ్యం అంటే భయం అనంటే, ఇన్ని రోజులు మీరు దెయ్యాన్ని చూడలేదు, కానీ దెయ్యం ఎక్కడుంది? మీ మైండ్లో ఆ పిక్చర్లో ఉంది. ఎక్కడ ఉంది దెయ్యం? మీ మైండ్లో ఆ పిక్చర్లో ఉంది. వెనక నుంచి ఏదో వచ్చి నన్ను దెయ్యం పట్టుకుంటుంది అంటే ఎక్కడ ఉంది దెయ్యం? నా మైండ్లో ఉంది. సో ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే భయానికి, ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే ఆ కోరికకి, అంత త్వరగా మీరు దాన్ని దాటి బయటకు వస్తారు. ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్. అండ్ ఎక్కడ క్లోజ్గా ఉంది భయం? ఎక్కడుంది? నీ మైండ్లో ఉంది. ఎంత క్లోజ్గా నీ మైండ్లోకి వెళ్ళగలవో, ఎంత దగ్గరగా ఆ భయాన్ని చూడగలవో అంత తొందరగా బయటకు వస్తావు, అంత తొందరగా బయటకు వస్తావు. నాకు మా గురువు గారు ఆయనకి 2 కాళ్ళకి ఒకసారి ఆపరేషన్ అయ్యి బెడ్ రిడ్ అయిపోయారు. కానీ ఆయన చాలా అద్భుతమైన కలియార పట్టు, అంటే ఒక టైప్ ఆఫ్ మార్షల్ ఫామ్, ఆర్ట్ ఫామ్ లాంటిది అన్నమాట. అంతకంటే పేరుగా చెప్తున్నాను కానీ ఇంకొక ఆర్ట్ ఫామ్, అది నేను బయటకు రివీల్ చేయలేను. అలాంటి ఒక మల్లకంబం లాంటిది ఒక ఆర్ట్ ఫామ్. ఆయనకి 2 కాళ్ళకి ఇంజురీ అయ్యి డాక్టర్లు ఇంకా మీరు నడవలేరు, ఇంకా మీరు అలాంటివి చేయకపోతేనే మంచిదండి అన్నాడు. కానీ ఆయన 6 మంత్స్ బెడ్ రెస్ట్ తర్వాత అవన్నీ మళ్ళీ ఆ ఎక్సర్సైజులు అన్నీ ఆ లెగ్స్తో అన్నీ చేశాడు. మళ్ళీ ఎలా చేశారు గురుగారు అని అడిగినప్పుడు ఆయన చెప్పారంటే, నేను మైండ్లో బెడ్ మీద పడుకున్నన్ని రోజులు మైండ్లో ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూనే ఉన్నాను, అందుకని బయటకు రాగానే ఇమ్మీడియట్లీ చేస్తారు, మళ్ళీ ఏ ప్రాక్టీస్ అవసరం లేకుండా. నీ మైండ్లో నువ్వు ఊహించుకోగలిగితే గట్టిగా, ఫుల్ ఫర్మ్తో, ఫుల్ ప్రెషర్తో, ఫుల్ శక్తితో ఖచ్చితంగా అది చేసి తీరుతారు మీరు. మైండ్లో అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. మైండ్ అండ్ బాడీ వేరు అని అనుకున్నన్ని రోజులు నా మనసు ఇట్లా చెప్తుందండి. నా మనసు మైండ్ బాడీ ఒకటి సింక్ అయిపోతుంది. ఎప్పుడైతే సింక్ అవుతుందో, నేను చెప్తున్నాను, మీరు ఏ విషయానికి భయపడిన అవసరం లేదు, ఏ విషయం మిమ్మల్ని ఆపలేదు, ఏది మీకు అడ్డు చెప్పలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్లోజ్గా వెళ్ళగలిగితే భయానికి, కోరికకి,
అంత దగ్గరగా వెళ్ళి చూడండి. ఏంటా భయం, ఎందుకు ఆ భయం, ఎలా వచ్చింది ఆ భయం, ఏమేం ఆలోచనలు ఆ భయాన్ని నన్ను పట్టుకుని ఆపుతున్నాయి, ఏంటా కోరిక, ఎలాంటి కోరిక, నేను ఎందుకు చెయ్యలేను, నాకేమేమి అడ్డున్నాయి అనే వాటిని దగ్గరగా చూడండి. ఎంత దగ్గరగా మీరు చూడగలుగుతారో మీ బాడీ అంత తొందరగా తీసుకుంటుందని. ఎంత త్వరగా తీసుకుంటారో అంత తొందరగా మీరు దాన్ని దాటి ముందుకు వస్తారు. ఇక లాస్ట్ వచ్చేసి మీకు ఫియర్ అది ఉంది అని తెలిసినప్పుడు దాన్ని దాటితేనే కదరా మజా అనే ఆలోచన మీ మైండ్లోకి రావాలి. ఏదైనా చెయ్యలేవు నువ్వు అంటే చేసి చూపిస్తేనే కదా మజా కదా. నువ్వు చెయ్యలేవు అన్నది చేసి చూపించగలిగితేనే కదా జీవితంలో ఒక మజా. అలాంటి భయము అలాంటి కోరిక ఉండాలి, వాటిని దాటాలి. దాటిన తర్వాత వాటిని మనం ఎదిగి దాటి ముందుకొస్తేనే ఆ ఆనందము అన్నిటికంటే బ్యూటిఫుల్ ప్లెజర్ అది. ఓకే, సో కోరిక భయము అనే లెవెల్లో ఉంటే మాత్రం వాటిని దాటి తీరాలి. అలా దాటాలి అంటే మిత్రమా, నేను చెప్తున్నట్టుగా జస్ట్ ఎంప్టీ యువర్ సెల్ఫ్. ఆ భయాన్ని దగ్గరగా రానివ్వండి. ఎంత వస్తుందో, ఎంత దగ్గరకు వస్తుందో అంత చిన్నదైపోతుంది భయం. ఎప్పుడైతే చిన్నదైపోతుందో భయం, మీకు తెలియకుండానే భయాన్ని దాటుతారు. అండ్ ఒక్కసారి అలవాటైపోతే మీకు మజా వస్తుంది భయాల్ని ఫేస్ చేయడం. మీకు నిజంగా భయం దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు రియలైజ్ అవుతారు ఒక పాయింట్లో, అరే భయము నేనే కదా, ఇన్ని రోజులు భయపడ్డది నేనే కదా, నా లోపలే ఉందిరా భయం, నేను దాటాల్సింది నన్నే అని తెలుస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు దాటాలి అని రియలైజ్ అవుతారో మీకు ఎవరు అడ్డు రావట్లేదు మీరే అని మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు మీరు అడ్డుగా ఉన్నారని తెలుస్తుందో మీకు మీరు అడ్డు తొలగించుకోవచ్చు అన్నది రియలైజ్ అవుతారు. ఎలా సార్, ఎలా కాదు, మీరే. అది నిజంగా యాక్సెప్ట్ చేసి నేను ఈ రోజు నుంచి దేనికి భయపడను, నాకు ఎలాంటి కోరికలు వచ్చినా తీర్చుకోగలను, ధర్మ మార్గంలో ఉన్న ప్రతి కోరిక నేను తీర్చుకోగలను అని కనుక మీరు రియలైజ్ అవ్వగలిగితే ఎవ్రీ స్టెప్ విల్ బి క్లోజర్ క్లోజర్ క్లోజర్. ఒక్కసారి దగ్గరికి వెళ్ళిపోయాక భయం లేదు, భయం అంతా మైండ్లోనే ఉంది, దాన్ని నేను ఒక్క నిమిషంలో పక్కకు తోసేయచ్చు అని రియలైజ్ అవుతారు. దెన్ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. సో ఓన్లీ ధార్మిక విషయంలో అధర్మ మార్గంలో వెళ్తానేమో అనే భయము తప్ప ఇంకా ఎలాంటి భయము మనకు ఉండనవసరం లేదు. అధర్మ మార్గంలోకి వెళ్ళకూడదు. ఎలాంటి కోరికైనా ఉండొచ్చు, ధార్మిక మార్గంలో ఎలాంటి కోరికలైనా పెట్టుకోవచ్చు. హోప్ నేను చేసిన వీడియో మీకు అర్థమవుతుందని, భయాన్ని కోరికని దాటి ముందుకు వస్తానని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.